సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్ రోల్స్ లో చేశారు. 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. సినిమాలో పుష్పరాజ్ పాత్రలో విశ్వరూపం చూపించాడు. దాంతో బన్నీ నటనకు ఏకంగా జాతీయ అవార్డు సైతం వరించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ కోసం వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ మూవీని కొందరు స్టార్స్ రిజెక్ట్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్ పాత్రల కోసం మొదట వేరే వాళ్లను సంప్రదించారట సుకుమార్. వాళ్ళ డీటెయిల్స్ లోకి వెళ్తే పుష్ప సినిమా కోసం సుకుమార్ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారట. కథ విన్న మహేష్ హీరో పాత్రకి కొంత నెగటివ్ షేడ్స్ ఉండడం వల్ల అలాంటి రోల్స్ తనకు సెట్ కావని రిజెక్ట్ చేశాడట. మహేష్ తర్వాత సమంత కూడా పుష్ప సినిమాని రిజెక్ట్ చేసింది. పుష్పలో స్పెషల్ సాంగ్ తో మెప్పించిన సమంతకు మొదట ఫిలిం లీడ్ గా ఆఫర్ వచ్చింది. కానీ శామ్ కూడా రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ రష్మికకు వెళ్ళింది. రంగస్థలం తర్వాత రూరల్ ఉమెన్ సెంట్రిక్ రోల్స్ లో నటించడానికి సమంత ఇష్టపడలేదని, అందుకే పుష్పలో హీరోయిన్ ఆఫర్ ని తిరస్కరించిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పట్టానీని పుష్పలో ఐటెం సాంగ్ కోసం సుకుమార్ సంప్రదించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో సమంత స్పెషల్ సాంగ్ లో మెరిసింది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి సైతం పుష్పలో ఛాన్స్ వచ్చింది. సినిమాలో ఫహద్ ఫాసిల్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ రోల్ కోసం సుకుమార్ ఫస్ట్ విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యారట. కానీ విజయ్ సేతుపతి మళ్లీ విలన్ రోల్స్ చేయడానికి ఇష్టపడక రిజెక్ట్ చేశారు. దాంతో అతని స్థానంలో ఫహద్ ఫాసిల్ ని తీసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.